ఫోన్ కాల్స్ తీసుకుందాం. నైన్ 9652777636 నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ కాల్. హలో అన్న చెప్పండి. అరే రాగన్న అన్న ఏమంటావు? టీవీ ఆపండి అన్న, టీవీ ఆపండి అన్న. హలో చెప్పండి బ్రదర్. కొత్త రేషన్ కార్డులు అంటున్నారు కదా, అవి ముందున్న క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త ఎంక్వైరీ మళ్ళీ కొత్తగా తీసుకుంటే బెటర్ ఏమని మా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు పార్సనల్ దిగే వాళ్ళకు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి రేషన్ కార్డులు. రాజకీయంగా అప్పుడు ఎలా చేసుకున్నారో తెలియదు కానీ మంచి మంచి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి ఇంతకుముందు. ఓకే, ఇప్పుడు ఏం పాత రద్దు చేయమంటున్నారా? రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు 6 గ్యారెంటీస్ ఎలా అయితే ఎంక్వైరీ చేసి ఇచ్చేస్తుందో ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ కొత్తగా అందరికి మళ్ళీ ఒక రోజు గవర్నమెంట్ మళ్ళీ దీని ఒక ప్రోగ్రామ్ లాగా తీసుకొని కొత్తగా మళ్ళీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తే బాగుంటాయి. మన ఓకే నిజమైన కరెక్ట్ లబ్ధిదారులు మాత్రమే వస్తారు కదన్నా. ఓకే, ఇప్పుడు పాత వాళ్ళకి అలాగే ఉంచితే పాత ఇప్పుడు చాలా మంది మీకు కూడా మీకు తెలిసే ఉంటది, ఎంతో మంది 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. అవును, అందుకే కొత్తగా ఒక రోజు ఇది మళ్ళీ ప్రోగ్రామ్ తీసుకొని మళ్ళీ అందరినీ కరెక్ట్ లబ్ధిదారులు తీసుకుంటే బెటర్ అని మా ఉద్దేశం. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇంకొకటి అన్న చెప్పండి. హలో, ఈ ప్రతి గ్రామ పంచాయతీకి 10,000 అని చెప్పి ప్రోగ్రామ్ కి ఇచ్చారు కదన్నా ఇప్పుడు గవర్నమెంట్. ఈ ప్రోగ్రామ్ 6 గ్యారెంటీస్ గ్రామ సభలకి అవి కొన్ని జిల్లాల్లో ఇప్పుడు మాకు తెలిసి ఒక వికారాబాద్, వనపర్తి ఇక్కడ జిల్లాల్లో ఏమైందంటే జీపీలకు 5,000 ఇచ్చి మిగతా 5,000 ఇక్కడ ఈ అధికారులు కలెక్టర్లు వాళ్ళ దగ్గరే ఆపేసుకున్నారు అన్న. కొన్ని జిల్లాలు 10,000 ఇచ్చేసాయి కొన్ని కలెక్టర్లు, ఇంకా కొన్ని జిల్లాలు మాత్రం 5,000 ఇచ్చి ఇక ఆపేసుకు ఇవ్వకుండా ఇప్పుడు అలాగే అయింది. ఎలక్షన్ టైంలో పోలింగ్ బూత్ కన్ని డబ్బులు ఇస్తారు కదా, అప్పుడు కూడా అలాగే చేస్తారు. సగం డబ్బులు గ్రామ పంచాయతీలకు ఇవ్వడం, సగం డబ్బులు ఆపేసుకున్నాం. ఓకే ఓకే అన్న, రైట్. యా థ్యాంక్ యూ. సో ప్రభుత్వం ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హలో నమస్తే నమస్తే అన్న, చెప్పండి అన్న. ఇప్పుడు మొన్న 6 స్కీమ్ల గురించి అప్లై చేసిన మెయిన్గా దీంట్లోనే ఇస్తారని అరువులను ఎంపిక చేస్తారా టీఆర్ఎస్ లెక్కన ఉంటారా? అయితే ఏమైందంటే నా పిల్ల 7 ఏళ్ళు అయింది, నాకంటే 4 ఏళ్ళ మొన్న 5 ఏళ్ళకి రేషన్ కార్డు వచ్చింది ఊర్లల్లో, మీకు రాలే? మాకు రాలేదు. వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళే. కొంతమందికి సబ్సిడీ మీద డోజర్లు ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చినాయి. అందు గురించే నేను అడుగుతా ఒకసారి ఏంటంటే ఇప్పుడు ఈ మహిళల మీద అత్యాచారం ఇల్లు అవుతున్నాయి కదా, ఈ పోలీసు వాళ్ళు ఏంటంటే ఈ కార్డన్ సర్చ్ అనేది మర్చిపోయారు మొత్తం. అవును, ఇట్లాంటివి చేస్తే ఏంటంటే దొంగలు అక్కడక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పటికైనా మరి మన హోంమంత్రి ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు? మళ్ళీ ఇప్పుడు ఏం లేదు, ఇంకో కొత్త హోంమంత్రి లేడు. అదే చూడాలి. ఇప్పుడు వీళ్ళు డిలే చేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది. గట్టి గట్టి ముద్దు పెట్టేది గట్టి, కానీ ఈసారి గట్టి వేయాలిగా, అది చూద్దాం. రైట్ అండి, ఆయన ఇచ్చేయచ్చు దళితుల పాపం చాలా కష్టం. లేదంటే పక్క చేసిన ఇస్తే బాగుంటది. ఇంకా ఆయనకి సీట్ వేయకపోయి ఆయన ఇంకేం చేస్తారు? ఆయన బాగానే పోరాటం చేసింది అన్న. అవునవును, వాళ్ళు అట్లాంటి వాళ్ళని గుర్తించారు కదా. ఇప్పుడు ఈ కాళేశ్వరము ఇవన్నీ ఉన్నాయి కదా, సీఎండి ప్రభాకర్ వీళ్ళందరూ ఎప్పుడు అరెస్ట్ చేస్తారా? వీళ్ళంతా ఏంటంటే నాకు తెలిసి ఆ రామేశ్వరం ఉంది కదా, మెగాకృష్ణారెడ్డి మినిస్టర్లకు వాళ్ళ వీళ్ళకు తల 100 కోట్లు ఇచ్చి సైలెంట్ చేసేటట్టే ఉంది. అరెస్ట్లు అనేది మర్చిపోండి బ్రదర్, అది అయ్యేది కాదు పోయేది కాదు. వీళ్ళు ఏడా చేస్తారు? కాంగ్రెస్ ఓటేజ్ వేస్ట్ అంటావా? ఓటేజ్ వేస్ట్ అంటావా? కనీసం ఇప్పుడు ఇట్లా మాట్లాడగలుగుతున్నావు కదా. మాట్లాడుతున్నాం కానీ చూద్దాం. అదే అంటున్నా, ప్రతిరోజు మనం మాట్లాడాల్సింది, ఒత్తిడి తేవాల్సింది చేస్తూనే ఉండాలి. మన పని అదే. సో అందుకే మనం అన్నాం కదా, మనం ఏదో జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయని మనం ఊహించుకోవడం కూడా కరెక్ట్ కాదని అంటున్నాను నేను. అదే ఈ స్కీమ్ లేదంటే నాకైతే ఎకరం భూమి అనేది ఏ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు రూపాయి రాలేదు. చూద్దాం పిలిచి టైం ఇద్దాం. ఆ టైం లోపు మన ఆలేరు కాన్స్టిట్యూన్సీ అందు గురించి ఈసారి అరువులు మొన్న మా ఊళ్ళో 10 ఎకరాలు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకేమో డబుల్ బెడ్రూమ్ వచ్చింది, కూలిపోయి ఊరి మీద కవర్ కప్పుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాలేదు. చూద్దాం, ఈసారి అట్లా జరగదని అనుకుందాం, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ అన్న. మరో కాల్. హలో అన్న, చెప్పండి. నమస్తే అన్న. అందరూ ఆ గ్యారెంటీగా వాటి చెప్పారు, నేను ఆర్టీసీ చెప్తే మన ఆర్టీసీ సంవత్సరం గురించి మాట్లాడదాం. ఆర్టీసీయా? అవునన్నా, వరంగల్.
అయితే ఇప్పుడు ఎలక్షన్లకు ముందు అందరూ బహిరంగంగా ఇంతవరకు లేని విధంగా బహిరంగంగా కాంగ్రెస్ కు ఓటేయాలని చెప్పని బహిరంగంగా మా నాయకులు స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కనీసం ఆర్టీసీ విలీనం అంశాన్ని పక్కన పెట్టేసి ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా దాని మీద విలీనం గురించి వీళ్ళు మాట్లాడలేరు. ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఒక్క పండుగ కూడా మేము సంతోషంగా జరుపుకున్న దాఖలాల్లో ఈ 10 సంవత్సరాలలో ఈ 10 సంవత్సరాలలో ఏ పండుగ కూడా మేము సంతోషంగా జరుపుకోని స్థితిలో కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ మా నాయకులందరూ ప్లస్ ఆది కార్మికులందరూ కోరుకున్న ప్రజలందరూ కోరుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మేము ఈ సంక్రాంతికి కొంచెం మంచిగా పండుగ జరుపుకున్న ఉద్దేశంగా మాకు శుభవార్త వినిపిస్తారేమో. అంటే ఇప్పుడు నెల రోజులు దాటింది, ఇప్పటి వరకు విలీనం అంశం రావాల్సిన బకాయిలు కానీ లేకపోతే పిఆర్సీలు కానీ ఏ ఒక్క విషయం మీద కూడా ఇంతవరకు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి. చూద్దాం ఆర్టీసీ మీద మరి వాళ్ళు ఏం చేస్తారన్నది. అందుకే అంటున్నాం కదా, మనం కొంత సమయం ఇద్దాం. వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మీది ఉండాలి, అందరిది ఉండాలి. ఆ సమయం లోపుగా చేయకపోతే మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే మేము ముందు నుంచి అంటున్నాం కదా, మీకు రావాల్సిన 2 పిఆర్సీలు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, విలీనం ఇవన్నీ తర్వాత ఆ పిఆర్సీలు ఇంప్లిమెంట్ చేయాలి. అవును. ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు ఎలక్షన్ ముందు వరకు ప్రతి ఒక్కరు స్టాక్ అని చెప్పని అన్ని నాయకులందరూ అన్ని యూనియన్ల నాయకులందరూ కలిసి వెళ్ళి వాళ్ళు మెమోరాండం సమర్పించి ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఇప్పుడేమో ఇండివిజువల్ గా పోయి కలుస్తున్నారు ఒక్కొక్కరు. అంతేగాని జాగ్రత్త ఏమైంది, జాగ్రత్త యూనియన్లు పెట్టుకున్నది వీళ్ళ స్వార్థం కొరక, వీళ్ళ ఆస్తులు పెంచుకొని కాకుండా కార్మికుల కొరక చూడాలి. మరి ఇప్పుడు యూనియన్లే లేకుండా చేసారు కదా, అసలు యూనియనే లేదు కదా. మళ్ళీ ఇండివిజువల్ గా జాగ్లు ఏమైనాయి, జాగ్ పరంగా ఎందుకు పోతలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రిటైర్డ్ అయిన నాయకులు వీళ్ళే మళ్ళీ మేమే జనరల్ క్రెడిట్ లో మేమే అంటే వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళకు పదవి దాహం ఎందుకు, వాళ్ళకి కార్మిక కొరకే ఉన్నప్పుడైతే కేవలం ఒక మంచి గౌరవ సలహాదారుగా ఉండి ఏది మన సర్వీస్ లో ఉన్న వాళ్ళను నాయకులుగా చేసుకుంటే బాగుంటది. ఓకే, అదే మీ కార్మికులంతా డిస్కస్ చేయండి. ఆ ప్రయత్నం మీలో కూడా రావాలా, ఆలోచన మీలో కూడా అందరిలో వచ్చి మీరు ఒత్తిడి చేస్తే అట్లాంటివి సాధ్యమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మేము పెట్టుకున్నాం యూనియన్ మావి, మేమే జనరల్ సెక్రటరీ అని వాళ్ళే కూర్చుంటే రిటైర్ అనేది కూడా వాళ్ళకి ఆ స్థానం ఎందుకు ఇంకా వాళ్ళకు. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో 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 రఘు గారండి? యా అవునండి. హలో ఇంకా అవుతున్నది. హలో హలో చెప్పండి అన్న, వినపడుతుందా? చెప్పండి అన్న. ఇది నేను ఒక అవుట్ సోర్సింగ్ లో చేస్తున్నాను. అవుట్ సోర్సింగ్, ఓకే. అంటే ఇప్పుడు ఈ కళ్యాణ ఈ గృహలక్ష్మి అన్ని చెప్పి 4,000 పెన్షన్స్ అన్ని ఇస్తున్నారు కదా. మాకు చాలా వేతనాలు ఇస్తున్నారు. ఎంతమందికి అన్ని చేస్తున్నారు కానీ మా గురించి అసలే పట్టించుకోవట్లేదు అన్న. ఓకే, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అవుట్ సోర్సింగ్ అన్ని పని చేపిస్తుంటది తప్ప ఎవరికి గురించి కూడా ఏది చెప్పదు. ఒక ఉంటే ఉండండి లేకపోతే లేదు, మీకు వచ్చే జీతాలు కూడా ఎక్కువనే అన్నట్టు. ఒక సంవత్సరం నుంచి జీతాలు లేవన్న మాకు. ఒక ఏదన్నా మీరు మిషన్ భగీరథలో చేస్తారా? లేదన్నా, మేము ఆయుష్ డిపార్ట్మెంట్ లో చేస్తామన్నా. ఆయుషా? ఓకే, యా. అంటే సంవత్సరం ఇప్పుడు దగ్గర 9 నెలలు అవుతుందన్న, జీతాలే లేవు మాకు. ఓకే, వీళ్ళ గురించి వీళ్ళు పెంచుతారు కానీ ముసలాలు ఇప్పుడు అందరికి ఎలా ఉందంటే మా ఇంట్లోనే ముసలాలు అంటే నువ్వేం జీతం చేస్తున్నావురా, నాకే 4,000 వస్తున్నాయి, నేను ఇంట్లో కూర్చొని 4,000 సంపాదిస్తున్నాను, నువ్వేం జీతం చేస్తున్నావు అన్న మాట వస్తున్నాను. ఓకే అన్న, ఓకే. సో మీరు మీ యూనియన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురండి. మీరు వెళ్ళి ఆ ప్రయత్నం చేయండి. రోడ్ల మీదకి వస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనం సైలెంట్గా ఉండి ఇట్లా మాట్లాడితే కుదరదు. యా, థ్యాంక్ యూ. హలో 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 చెప్పండి అన్న, ఎక్కడి నుంచి? నేను రవికిరణ్ మాట్లాడుతున్నాను. చెప్పు రవికిరణ్.
అన్న ఒక ఇంపార్టెంట్ విషయం నేను మన తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 3 months లో మనకు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా దేశం అంతటా. అయితే ఇప్పుడు మన తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ ప్రజలకి. దయచేసి ఇప్పుడు మనం అసెంబ్లీ ఎన్నికలలో మనం బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు గెలిపించి చాలా పొరపాటు చేసినాము. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లేని వాళ్ళకు ఒక్క సీటు కూడా రాదు, ఒక్క ఓటు కూడా వేయదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఆ పార్టీ నుంచి తెలంగాణ అన్న పదమే తీసేసి తెలంగాణ ప్రజలతోటి తెలంగాణ సమాజం తోటి పేగుబంధం పెంచేస్తున్నారు కదా అన్న. ఎవరికి మరి? అయితే సింపుల్ అన్న, నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసేటోళ్ళకు బలమైన నాయకులు వాళ్ళకైనా ఇవ్వాలి. బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ ఎవరు ఇష్టం, బట్ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం వేయొద్దని నా ప్రధానమైన డిమాండ్ అన్న. ఓకే, ఇదే నేను చెప్పదలుచుకున్నాను అన్న. ఒక చిన్న విషయము ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ నుంచి 9 మంది ఎంపీలు గెలిచారు కదా, వాళ్ళు పార్లమెంట్ లో తెలంగాణ స్వరం ఏం వినిపించారు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు తీసుకొచ్చారు, తెలంగాణ ప్రజలకు ఏం అభివృద్ధి చేశారు. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు తప్పించి తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం అని వాళ్ళు ఎప్పుడు ఎన్నడూ పోటీ చేయలేరు వాళ్ళు. మీరు మొన్న రీసెంట్ గా చూసారు కదా, ఒక 1 సెకండ్ అన్న. ఇప్పుడు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి న్యాయం జరగాలి అంటే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోవాలి, అడ్రస్ లేకుండా పోతేనే తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, అసలైన విషయం తెలంగాణ ప్రజలకు అప్పుడే దొరుకుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్, డిమాండ్. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి బ్రదర్? హైదరాబాద్ నుంచి అన్న. చెప్పండి అన్న. జనాలు ఇట్లా తయారైదేమన్నా రాత్రి మొత్తం మారిపోవాలి, 6 గ్యారెంటీలు రాత్రి కావాలి అంటే ఏడికెళ్ళి వస్తాయి? వాళ్ళు 10 ఏళ్ళకెళ్ళి చేసింది లేదు, వీళ్ళు వచ్చింది మననేనా? కొంత టైం ఇవ్వాలి వాళ్ళకు కూడా. మొత్తం అరెస్ట్ అయిపోవాలి, మొత్తం కాళేశ్వరంలోకి అంటే అది ఎమ్మటే కావు కదా, కొంత టైం అనేది పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి 6 నెలల్లో. మొత్తం అంత వ్యతిరేకతతోటి గెలిచింది అని చెప్పుకోనికే 89 సీట్లు కూడా వచ్చింది లేదు వీళ్ళకి. ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వము. మొన్నటి వరకు కనీసం అడిగానికే కూడా భయపడ్డోళ్ళు, మాకు అది రాలేదు ఇది రాలేదు, మొత్తం మేము రాత్రి అయిపోవాలి అంటే ఎట్లకెళ్ళి అవుతుంది? జనాలు కూడా కొంచెం టైం అనేది ఇవ్వాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. అప్లికేషన్లు తీసుకుర్రు, ఇప్పుడు వచ్చే అప్లికేషన్లలో ఏవి ఎక్కువ ఉన్నాయన్న మన ప్రగతి భవన్ కాడ ఇచ్చిన మెయిన్ అయితే ఈ ల్యాండ్ ఇష్యూసే ఉంటాయి, సివిల్ డిస్ప్యూట్లు ఉంటాయి దాంట్లో. అవునవునవును, సివిల్ డిస్ప్యూట్లు ఉంటాయి. మరి ఇంకా క్లియర్ కాలేదంటే ఎట్లకెళ్ళి అవుతుంది? పింఛన్ల అప్లికేషన్ తీసుకుంటే ఒక్కరికి ఇవ్వాలి. నేను పోయి పింఛన్ ఇచ్చిన అంటే నా ఒక్కరికి ఇస్తారా? నేను ఒక హ్యాండిక్యాప్, ఇప్పుడు నాకు పింఛన్ వస్తలేదు కానీ నేను పోయి పింఛన్ ఇది అనగానే తెల్లారే ఇచ్చేస్తారు. అది దానికి జీవోలు ఉంటాయి, అందరు స్టేట్ వైడ్ గా కలెక్ట్ చేసి చేస్తారు. కొంచెం అంతా వాళ్ళకి ఓపిక అనేది, కొంచెం వాళ్ళ టైం అనేది ఇస్తే బాగుంటది అనేది చేస్తున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. నేను మీతో పూర్తిగా మాట్లాడే ముందుకే మీరు ఫోన్ కడిగేసారు అన్న. కొంచెం 1 నిమిషం టైం ఇస్తే చెప్పాలి. చెప్పన్నా అన్న. నేను ప్రజాపాలన గురించి అని ఇది మన మురళి సార్ ఇట్లా మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారని చెప్పిన అన్న, అది ఆ ప్రజాపాలన దగ్గరికి వెళ్ళి అన్న అసలు పేదోళ్ళకి ఎంతవరకు వర్క్ అవుతుంది అయితే లేదు అనేది ఒకటి కంపల్సరీ మీరు దాని మీద ఒక వీడియో ఇవ్వరు అన్న. ఓకే, తప్పకుండా. ఇంకొకటి అన్న, రేషన్ కార్డు మేము అక్కడ అప్లై చేసుకున్నాం. మాది కరీంనగర్ డిస్టిక్ అన్న, మనకొండ కాన్స్టిట్యున్సీ. మా కాడ కూడా అప్లై చేసుకున్నాం అన్న. కానీ సెక్రటరీ ఇట్లా ఏమంటారు అంటే అసలు ఇది అప్లై చేసుకుంటే వేస్ట్, ఇది అత్త కూడా తెలియదు అని చెప్పి అంటారు అన్న. ఇప్పుడు జనానికి నేను కూడా బరాబర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన అన్న, కాంగ్రెస్ మీద అభిమానంతో ఓటేసిన. కానీ ఇప్పుడు కాకపోయినా ఇంకా 4 రోజులు లేట్ అయినా పర్లేదు అన్న. కాకపోతే జనాలకి ఏది కావాలో అది వచ్చే విధంగా ఉండాలన్న గవర్నమెంట్ దగ్గర. అది మీరు కంపల్సరీ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి పని చేయరు అన్న. ఇంకొకటి 100 మంది 1000 మంది అక్కడ నమ్ముకొని పోతారు అన్న ప్రజాపాలకని చెప్పి నమ్ముకొని పోతారు. 100 రూపాయలు బస్ కిరాయిలు పెట్టుకుని పోతారు అన్న. సమయం వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ కాకుండా పేనోళ్ళకి న్యాయం జరిగేటట్టు ఉండాలన్న. తప్పకుండా. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో రగణ గారు నమస్తే.
నమస్తే అన్న, చెప్పండి. జర కొంచెం మా కార్యాలయ నియామకాలు పట్టించుకోండి అన్న, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎందులో కారుణ్య నియామకాలు? సార్ ఆ జిల్లా పరిషత్ సార్ అక్కడ ఎవ్వరు లేదు సార్, అంతా నియాత ఎవ్వరు వెళ్ళిన ఇప్పటికీ నా మా అమ్మ చనిపిస్తున్న సంవత్సరం అయింది. నేను అప్లై చేసి ఫిబ్రవరి వస్తే 1 year సార్. ఏ డిపార్ట్మెంట్ అడిగినాను సార్, జిల్లా పరిషత్ పంచాయతీ రాజ్ సార్. ఓకే. పట్టించుకున్నా నాదో సార్, ఏడ్చుకుంటా కూడా ఎవ్వడు ఇట్లా చూసి జాలి గిట్ట చెప్పాడు. ఏమున్నా సిఇఓ దగ్గర ఉంది, సిఇఓ పెడతాడు, లేకుంటే లేదనే చెప్తారు సార్ వాళ్ళు. చాలా డేంజర్ ఉంది సార్, ఎవ్వరు పట్టించుకుంటలేరు. నేను ప్రజాభవన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన, మొన్న కాల్ వచ్చింది, మళ్ళా కాల్ చేస్తాం అన్నాడు. సరే అని చెప్పాను. మళ్ళా మన సీతక్కని కలిశాను, అది ఇచ్చాను. ఇట్లా అప్లై చేసినాక ఎవరు పట్టించుకుంటలేరు అంటే అప్పుడు ఓఎస్డీలు రాలేదని చెప్పారు సార్ నాకు. ఓఎస్డీలు అందరు వచ్చారు, అస్సలు పట్టించుకుంటలేదు సార్. 1.5 year సార్ నేను బాత్రూమ్ కాడ కూర్చుంటా సార్, నాకు ఆ జాబ్ ఏంటంటే ఇటు ఇస్తలేదు సార్. నేను జూనియర్ అసిస్టెంట్ ఇటు అడగలేదు సార్, అటెండర్ జాబ్ అడుగుతా కానీ ఇస్తలేదు సార్. ఓకే. ఈ రంగారెడ్డి జిల్లా పరిషత్ ఒక్కటే సార్, నారాయణపేట ఇచ్చినారు సార్ 12 మందికి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏమైందో మళ్ళీ ఆయన ఏమనుకుంటాడో ఏందో అసలు ఏం అర్థం పెట్టలేదు సార్. అది కొంచెం కేర్ తీసుకోండి సార్. తప్పకుండా కలుస్తాం సార్ వచ్చి. తప్పకుండా. గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ లాగా మాకు ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం సార్. అవును, థ్యాంక్ యూ. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు జనం. చాలా ఆశలతో మీరు మంచి చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దయచేసి ఆ ఆశలని వమ్ము చేయకండి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా సమయం ఇవ్వాలి అని ప్రజలు భావిస్తున్నారు, ఆ సమయాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో నిజాయితీగా పారదర్శకంగా పరిపాలన కొనసాగించండి. ప్రజల ఇష్యూస్ని కనీసం ఒక్కొక్కటికైనా కొంత 2-3 రోజులు అటు ఇటు అయినా పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఏదో గతంలో తీసుకున్న అప్లికేషన్ లాగానే ఇప్పుడు కూడా మీరు తీసుకొని గాలికి వదిలేస్తే నష్టపోయేది ప్రజలు, ఆ తర్వాత నష్టపోయేది కూడా మీరే.